జిల్లా మద్దిపాడు పోలీసుల విచారణకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గైర్హాజరయ్యారు. సినిమా షూటింగ్ షెడ్యూల్ ఉన్నందున వారం గడువు కోరారు. దర్యాప్తుకు సహకరిస్తానని ఆర్జీవీ పోలీసులకు చెప్పారు. దీంతో మద్దిపాడు పోలీసులు 4 రోజులు గడువు ఇచ్చారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వర్మపై మద్దిపాడు పిఎస్లో కేసు నమోదైంది. వర్మ తరపు లాయర్లు ఒంగోలు రూరల్ పిఎస్కు వెళ్లి పోలీసులతో మాట్లాడారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, వర్మ మెసేజ్తో ఇంకా ఏం చెప్పారు? మెసేజ్లో పోలీసులు ఏం చెప్తున్నారు వర్మ మెసేజ్కి సంబంధించి? వర్మ మెసేజ్ కి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే, అనివార్య కారణాల వల్ల ఈ రోజు విచారణకి నేను రాలేకపోతున్నాను, నాకు 4-5 రోజులు సమయం కావాలని చెప్పి ఆయన వాట్సాప్ మెసేజ్ లో దర్యాప్తు అధికారి అయిన శ్రీకాంత్ కి తెలియపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ లాయర్ ని కూడా రూరల్ సర్కిల్ పరిధిలోని ఆ స్టేషన్ కి పంపించడం జరిగింది. ఆయన లెటర్ పూర్వకంగా కూడా లాయర్ ద్వారా కూడా రిక్వెస్టెడ్ లెటర్ గా, అంటే ఆయన లాయర్ ద్వారా కూడా అనుమతి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ గతంలో చేసిన వైసీపీ ప్రభుత్వం చూసుకొని గతంలో అనుచితంగా పోస్టులు పెట్టిన ప్రతి ఒక్కళ్ళు ఇలాగే ఇబ్బందులకు గురవుతున్నారు. అప్పుడు వీళ్ళు ఆ రోజు వాళ్ళ వ్యాఖ్యలు కానీ, అలాగే ఎక్కువగా వివాదాస్పదంగా వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా వివాదాస్పదంగా ఉండేది. కానీ ఇప్పుడు కేసులు వస్తున్న తరుణంలో వీళ్ళందరూ భయపడుతున్నారు. శ్రీరెడ్డి గాని, అలాగే వర్మ గాని, ఇలా ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. ప్రస్తుతం ఈ రోజు జరగాల్సిన వర్మ విచారణ మాత్రం ఇంకో 4 రోజులు 5 రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సినీ నటుడు నారా రోహిత్ కు ప్రధాని మోదీ లేఖ రాశారు. రామ్మూర్తి నాయుడు మరణ వార్త తెలిసి చాలా బాధకు గురయ్యని పేర్కొన్నారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేమని చెప్పారు. ప్రజాప్రతినిధిగా సామాన్య ప్రజల సమస్యలు, ఆకాంక్షలపై రామ్మూర్తి గలం వినిపించారని కొనియాడారు. మీకు, మీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నానని చెప్పారు. ఈ కష్టకాలంలో మీకు మరింత శక్తి అందించాలని భగవంతుడిని కోరుతున్నారన్నారు.